బిలాముకి దేవుడిని కలుసుకోవడం తెలుసు, బిలాముకి దేవుడు ఎవరో తెలుసు, బిలాముకి ఏ విధంగా పాపక్షేపం జరుగుతుందో తెలుసు, ఏ విధంగా పరిశుద్ధాత్మ పొందుకోవాలో తెలుసు, ఏ విధంగా దేవుడిని దించాలో తెలుసు, ఏ విధంగా బలి అర్పించాలో తెలుసు, ఏ విధంగా దేవుని సమీపించాలో తెలుసు. అతను ప్రత్యక్షత ఉంది. దేవుని గుర్చిన ఆరాధన గుర్చిన ప్రత్యక్షత బిలాముకు ఉంది. దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి ప్రత్యక్షత బిలాముకి ఆ వరం ఉంది, ప్రత్యక్షత ఉంది. కానీ డబ్బు కోసం ఆ ప్రత్యక్షతను వరాన్ని అమ్మేసుకున్నాడు. బిలాము కోసం ఆ వరాన్ని అమ్మేసుకున్నారు. మరి ఈరోజు సంఘం అక్కర్లేదు, పాస్ట్ అక్కర్లేదు, ఏది లేదు, ఆ విత్తనం ఆ కుమార్ యొక్క వెలుగులో మాత్రమే రూపుదిద్దుకోవాలనుకున్నప్పుడు మరి ఫారినర్స్కి ఎందుకు తర్జుమా చేస్తున్నాం మనం? మరి బోధించేది అబద్ధమే కదా మరి నీ దృష్టిలో, నీకున్న ప్రత్యక్షను బట్టి కదా. నీకున్న ప్రత్యక్షను బట్టి సంఘం లేదు, నీకున్న ప్రత్యక్షను బట్టి కాపరక్కర్లేదు, నీకున్న ప్రత్యక్షను బట్టి ఏది లేదు, అదంతా తప్పు. ఇవన్నీ కూడా సిద్ధాంతాలే. వధువు ఒంటరిగా ఉంటుంది, ఆ సూర్యుని యొక్క వెలుగులోనే అది పరిపక్వం అవుతుంది. మరి ఆ పాస్టర్కి వచ్చిన ఫారినర్స్కి ఎందుకు నీ వరాన్ని నమ్ముకుని డబ్బు సంపాదిస్తున్నావు నువ్వు? బిలాము కదా అది బిలాం ఆ వృత్తి కదా, అది బిలాము యొక్క వృత్తి కదా. అది ప్రత్యక్షత ఉంది, వాక్యం తెలుసు, దేవుని ఆరాధించే విధానం తెలుసు, ఈ కార్మిక వాగ్దానం తెలుసు. అర్థమైందండి? అది కలిగినని చెప్పేసి అనుకుని చూసారా చేస్తున్నావు. మరి అదే నిజమైతే మరి నీ వరం డబ్బుకి ఎందుకు అమ్ముకున్నావు నువ్వు? నీ వరం డబ్బుకి ఎందుకు అమ్ముకున్నావు నువ్వు? సంఘాల్లోకి వెళ్ళి వర్తమానం చెప్తున్నావు నువ్వు, సంఘాల్లోకి వెళ్ళి మరి తర్జుమా చేస్తున్నావు నువ్వు. అందుకే బిలాము అని చెప్పాడు ఇక్కడ. బిలాము మరియు యోధ పరిచయం చేశాడు, సువార్త చేశాడు. కానీ ఆత్మను పొందుకునే సమయం వచ్చేసరికి అతని పేరు తీసివేయబడింది. ఆ ఆత్మ పొందుకునే వారిలో పేరు లేదు ఇప్పుడు. ఆత్మ పొందుకునే వారిలో ఎందుకు వారు దేవునికి లోబడి విషయంలో వారు తప్పిపోయారు. దేవునికి లోబడి విషయంలో వారు, నువ్వు వధువు అంటే వధువుగా నీ జీవితం ఉండాలి, వధువుగా నీ క్రియలు ఉండాలి, వధువుగా నీ మాటలు ఉండాలి, వధువుగా నువ్వు నడవాలి, వధువుగా నువ్వు రుచి చేయబడాలి, వధువుగానే మాట్లాడాలి, వధువుగానే క్రియ చేయాలి, వధువుగానే జీవించాలి. నీ మాట, నీ క్రియ, నీ నడక, నీ ఆలోచన, నీ పద్ధతి, నీ మాట వధువుగానే కనబడాలి. నీ మాటలు వేరు, నీ జీవితం వేరు. యోధా చేసింది అదే, బిలాం చేసింది అదే. యోధాకు ప్రత్యక్షత ఉంది, దేవుడు ఎవరో. బిలాం ప్రత్యక్షత ఉంది, దేవుడు ఎవరో. కానీ ఆత్మ పొందుకునే సమయం వచ్చేసరికి ఆ ప్రత్యక్షత తృణీకరించబడింది. కానీ ఆ ప్రత్యక్షత ఎందుకు? అనేక మందిని మోసం చేయడానికి. ఆ ప్రత్యక్షత ఎందుకండి? అనేక మందిని మోసం చేయడానికి. అందుకే ప్రత్యక్ష ఇచ్చాడు వారికి. ప్రత్యక్ష ఇచ్చాడు కానీ ఆత్మ ఇవ్వలేదు, పరిశుద్ధాత్మ ఇవ్వలేదు వారికి. ఎందుకంటే ఆ ప్రత్యక్షత ఉన్నా సరే ఆత్మ పొందుకోలేదు. మరి ప్రత్యక్షత ఎందుకండి అంటే వాడు అక్కడ పోతాడా పాతాళానికి? కొంతమంది నిర్ణయించబడరు కదా, నిర్ణయించబడి వారు తీసుకెళ్ళగలదు. మరి వాడు